ఏవైనా సరే చర్యలు తీసుకున్నటువంటి స్థానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చర్యలు తీసుకున్నటువంటి స్థానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. కానీ వీళ్ళందరూ మాట్లాడేసి వారం రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టి అన్ని చేసిన తర్వాత సిట్టు వేసి ఏం చేయాలనుకుంటున్నారు అనేటువంటి దాని మీద కదా సుప్రీంకోర్టు కోపపట్టినటువంటి అంశం. ఇప్పుడు ఏం తేలబోతున్న 3వ తేదీనంటే, నిన్న సుప్రీంకోర్టులో ఎప్పుడైతే ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఆక్షేపణలు చేసిందో సుప్రీంకోర్టు జడ్జి బెంచ్, ఆ నేపథ్యంలో సిట్టు విచారణ కూడా ఆఫ్ చేసింది. సిట్టు విచారణ ఈ రోజున నిలుపుదల చేస్తూ డీజీపీ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు అని అంటే, మరి సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో ఏం డిసిషన్ తీసుకున్నది సుప్రీంకోర్టు, దానికి అనుగుణంగానే ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి. అయితే సుప్రీంకోర్టు నిన్న ఒక అంశాన్ని స్పష్టం చేసింది. ఇది ప్రపంచంలో ఉండేటువంటి కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఏంటి మీ వైఖరి ఏంటి అని సొలిసిటర్ జనరల్ని చాలా స్పష్టంగా అడిగింది బెంచ్, సుప్రీంకోర్టు బెంచ్. మీరేమైనా సిబిఐ అంటే మీ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తారా, ఉన్నటువంటి సిట్టు ఉంటుందా, లేకపోతే సిట్ కాకుండా ఇంకేమైనా దర్యాప్తు సంస్థ చేయాలా, లేదు అంటే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలా, మీ వైఖరి ఏంటి, అసలు కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటి తెలియపరచండి అనేటువంటి దానిపైన సుప్రీంకోర్టు అడిగింది. ఇప్పుడు పిటిషన్ వేసినటువంటి ఒక ఐదుగురు పిటిషన్లు వేశారు. అయితే ఐదుగురులో ఉన్నటువంటి వాళ్ళలో ఈ లడ్డూ ప్రసాదానికి అపచారం జరిగిందని, లేకపోతే ఈ విధమైనటువంటి ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వులు వాడారని ఇవన్నీ ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు ఎవరు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. వీళ్ళెవరు సుప్రీంకోర్టుకి వెళ్ళాలా, హైకోర్టుకు వెళ్ళాలా. వీళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు, చర్యలు తీసుకున్నటువంటి అధికారం వీళ్ళ దగ్గర ఉంది కదా. వీళ్ళేం అడగల ఫలాని దర్యాప్తు కావాలని. ఎవరైతే ఈ ప్రభుత్వం ఎవరి మీదైతే ఆరోపణ చేస్తుందో, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద, వైవి సుబ్బారెడ్డి వాళ్ళ సత్యమని వాళ్ళందరూ కూడా క్రిస్టియన్లు, కరుణాకర్ రెడ్డి వాళ్ళ కుటుంబం అంతా క్రిస్టియన్లు, వీళ్ళందరూ క్రిస్టియన్లు చేరి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మొత్తాన్ని అపచారం చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు అని మాట్లాడినటువంటి వాళ్ళందరూ వీళ్ళు ప్రభుత్వంలో ఉండేవాళ్ళు మాట్లాడారు. కానీ ఎవరైతే బాధితులుగా ఉన్నారో, అంటే వాళ్ళ ఆరోపణలు వచ్చాయో, సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి వాళ్ళు వెళ్ళారు, మాకు దర్యాప్తు జరపండి, దీంట్లో ఎలాంటిది ఏదైనా ఉంటే నిగ్గు తేల్చండి, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోండి, వాళ్ళని కాపాడాల్సినటువంటి అవసరం మాకు లేదు, కాపాడటానికి కాదు మేము సుప్రీంకోర్టుకు వచ్చిందని కూడా వైవి సుబ్బారెడ్డి వాళ్ళు చెప్పడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ విషయంలో ఇది ఒక ప్రపంచ స్థాయిలో కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం అని సుప్రీంకోర్టు భావించినటువంటి నేపథ్యం, అదేవిధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు రాజకీయంగా దీన్ని వాడుకున్నారు అనేటువంటి భావన సుప్రీంకోర్టు జడ్జెస్కి ఉన్నటువంటి నేపథ్యంలో నేను అనుకుంటున్నాను స్వతంత్రమైనటువంటి ఒక దర్యాప్తుకి సుప్రీంకోర్టు ఆదేశించేదానికి అవకాశం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం గిన మేము సిబిఐ ఎంక్వైరీ చేస్తాం, లేదు అని అంటే అత్యున్నత న్యాయస్థానం ఏదైనా సరే మీరు ఒక దర్యాప్తు చేస్తానని మీరు చేయండి అనేటువంటిది హైకోర్టు కేంద్ర ప్రభుత్వం ఏమంటది అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఉంది. నాకున్నటువంటి సమాచారం మేరకు అయితే కేంద్ర ప్రభుత్వము చాలా ఆచితూచి వ్యవహరించేటువంటి ఆలోచనతో ఉంది రాజకీయంగా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరు, ఇక్కడ ఎన్డీఏ ఉంది, కేంద్రంలో ఎన్డీఏ ఉంది, కానీ కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు అదనంగా జోక్యం చేసుకొని ఏ సిబిఐ ఎంక్వైరీ ఇంకోట అంటే అదనంగా మనకెందుకు ఈ సమస్య, చంద్రబాబు నాయుడు ఏదో మాట్లాడుకున్నాడు, ఏదో జరిగింది, హిందువులకు సంబంధించినటువంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతిని అనుకోండి, ఎవరు వాళ్ళ దెబ్బతిన్నాయో అది తెలుగుదేశమా వైసీపీయా వాళ్ళిద్దరు తెలుసుకుంటారు, లాభం నష్టం వాళ్ళిద్దరికి వచ్చేస్తుంది. ఏదైనా ఉంటే హిందువులకు సంబంధించిన వారంటే మనం మాట్లాడచ్చు అంతే తప్ప ఇది మనం తగిలించుకోవటం ఎందుకనే దాని మీద కేంద్ర ప్రభుత్వం నాకు తెలిసి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్టు వేసింది. ఒకవేళ సుప్రీంకోర్టు మీరేదైనా సరే దర్యాప్తుకి అత్యున్నత న్యాయస్థానం మీరు దర్యాప్తు చేస్తానని మీరు చేయండి, మేమేమో దర్యాప్తు చేసేటువంటి ఆలోచన మాకైతే లేదు అని కేంద్ర ప్రభుత్వం చెప్తుందని నేను అనుకుంటున్నా. ఇది నా అభిప్రాయం. సుప్రీంకోర్టు ఈ పిటిషనర్ల యొక్క వాదనలకు అనుగుణంగా వాళ్ళ విజ్ఞప్తికి అనుగుణంగా మరి వాళ్లే సిబిఐ కన్నా విచారణకు ఆదేశించేదానికి అవకాశం ఉండొచ్చు సుప్రీంకోర్టు, లేదు అంటే ఎవరన్నా మాజీ సుప్రీంకోర్టు జడ్జితోనో లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితోనో విచారణకు ఆదేశించేదానికి అవకాశం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను.
రైట్. కృష్ణాంజనేయులు గారు, ఇంకొక విషయం మీరు చెప్పాలి. ఇప్పటి వరకు అంటే పూర్తిగా లడ్డూ వ్యవహారం మీదనే దీక్ష చేపట్టిన అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కొంత ఏంటంటే అసలు కేవలం లడ్డూకు సంబంధించిన వ్యవహారమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 219 దేవాలయాల్లో అపచారం జరిగింది, దాంతోపాటు రాముడి విగ్రహము మీద అటాక్ జరిగింది. ఇవన్నీ వ్యవహారాలకు సనాతన ధర్మం బోర్డు కోర్టు ఏర్పాటు కావాలి, వీటన్నిటికీ సంబంధించి రేపు ఒక డిక్లరేషన్ ఇవ్వబోతున్నాము అని చెప్పనంటూ ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఎట్లా ఉండే అవకాశం ఉంది? దీని మీద ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది, సనాతన ధర్మానికి ప్రమాదం వచ్చింది అని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. నిజంగా అలాంటి ప్రమాదం వస్తే దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉందండి? కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉంది. మరి మీ చేతుల్లోనే అధికారం ఉంది కదా, 164 మంది ఇక్కడ ఎమ్మెల్యే ఇచ్చారు, అక్కడే ఎన్డీఏ ప్రభుత్వం. మరి సనాతన ధర్మాన్ని కాపాడటానికి బోర్డు ఏర్పాటు చేస్తారా? రక్షణకు కావాల్సినటువంటి ఏం చేస్తారు? మీరు ఎన్డీఏ, మీరు ఆల్రెడీ నరేంద్ర మోడీ మీరు ఏం చెప్తే తింటారని, అమిత్ షా అంత మన మంచి పలుకుబడి ఉందని పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా. నరేంద్ర మోడీ కూడా చాలా మీటింగ్లో చెప్పాడు, పవన్ మా నాయకుడు, ఆయన నాయకత్వంలో పనిచేస్తానని చెప్పారు కదా. మరి వాళ్ళతో మాట్లాడేసి ఆ సనాతన ధర్మాన్ని రక్షణ కోసం ఏదో బోర్డు ఏర్పాటు చేయండి, ఎవరు వద్దన్నారు. దానికి మీరందరూ ఇప్పుడు సనాతన ధర్మానికి ఇబ్బంది వస్తుంది, మొత్తం హిందుత్వం మొత్తం కూడా ఏదో ఇబ్బందులు పడింది, ప్రమాదంలో పడిపోయింది, జనం ఏంది మాట్లాడట్లేదు, ఎవరు రావట్లేదు ఏంది, రోడ్డు మీద రావట్లేదు ఏంది, పోట్లాడట్లేదు ఏంది, పోరాటలేదు ఏంది అనేటువంటిది ఈ రెచ్చగొట్టే వ్యవహారాలు ఎందుకు? మీరు ఆల్రెడీ ప్రాయశ్చిత్త దీక్ష చేసుకుంటారో, ఏం తప్పులు చేశారో ఏంటో అది మీ ఇష్టము. ప్రాయశ్చిత్త దీక్ష చేసుకోవచ్చు, భజనలు చేసుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు, అది మీ వ్యక్తిగతం, ఎవరు కాదంటారు. జనాన్ని ఎందుకు రెచ్చగొట్టడం? జనాన్ని రెచ్చగొట్టి మీరెందుకు రావట్లేదు అని మాట్లాడటం. సుప్రీంకోర్టు మాట్లాడినప్పుడు చివాట్లు పెట్టినప్పుడు ఇంత బాగానే ఉంది కదా. ఇదే విషయాన్ని ప్రకాష్ రాజా అడిగాడు, అయ్యా నువ్వు డిప్యూటీ సీఎం, ఏదో లడ్డూకు సంబంధించిన అపచారం జరిగితే నీ దగ్గర చర్యలు తీసుకున్నటువంటి హక్కు అధికారం ఉంటే చర్యలు తీసుకోయ్యా. నువ్వు ఆ చర్యలు తీసుకోకుండా నువ్వు ఈ రోజు నా ప్రజలను రెచ్చగొట్టడానికి ఉన్న గొడవలు జరిపోవా? ఈ గొడవలో ఇలాంటి ఉన్నప్పుడు ఇబ్బందులు, ఈ మతపరమైనటువంటి ఘర్షణలు ఎన్ని కొత్తగా రేపెట్టేది ఎందుకు అని అన్నది ప్రకాష్ రాజు అన్న ఏమన్నా మాట్లాడమన్నా ఇప్పుడు సుప్రీంకోర్టు అన్నదానికి ఏమన్నా డిఫరెంట్ ఉందా? మరి ఎన్ని తిట్లు తిట్టాడు, ఎంత గందరగోళం చేశాడు. ప్రకాష్ రాజు మీద ఆ కేసు వేసినటువంటి పొన్నమూలు సుధాకర్ రెడ్డి మీద కార్తీ ఏమన్నాడండి, ఇది సెన్సిటివ్ విషయం అని ఒక సినిమా దీంట్లో అంటే సెన్సిటివ్ విషయం అన్నాడు. అదే కార్తీని టార్గెట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ అదే ప్రెస్ కాన్ఫరెన్స్ లో తిరుపతి లడ్డూ ప్రసాదం అనేటువంటి అంశం సెన్సిటివ్ విషయం, ఎవరు ఏది పెడితే అది మాట్లాడొద్దు అని అతను చెప్తున్నాడు. మరి అతను కార్తీ చెప్పింది కూడా అదే కదా. నువ్వంటే ఎవరైనా సరే మీ దగ్గర ఉంటే మాట్లాడినది, లేకపోతే నోరు మూసుకొని ఉండండి అని అంటాడు. అంటే వైసీపీ వాళ్ళు మీరే మాట్లాడొద్దు, నోరు మూసుకొని అంటే వీళ్ళు మాత్రం తిట్టడానికి అన్ని తిట్టాలి. ఇంకొకటి ఏంటంటే జనమందరూ రండి, జనమందరూ మాట్లాడండి, జనమందరూ పోట్లాడండి. జనమందరూ ఎందుకు? నీ దగ్గర అధికారం ఉంటే నువ్వు ప్రతిపక్షం ఉంటావా? నీ దగ్గర అధికారం లేకుండా ఉందా? నీకు జనం అధికారం ఇచ్చారు కదా, 164 సీట్లు ఇచ్చారు కదా. దాన్ని తెలుసుకోవాలి. ఈ రోజున పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఆయనకున్న బలము, వ్యవహారం ఇవన్నీ కూడా కేంద్రంలో బీజేపీ వాళ్ళ బాస్ ఉన్నారు అక్కడ, నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళు ఉన్నారు కదా, కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. కాబట్టి దీని సమస్యను పరిష్కరించండి. ఆయన బాధపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ బాధపడుతున్నటువంటి ఆ సనాతన ధర్మానికి ఏ ప్రమాదం వచ్చిందో దాని ఆ ప్రమాదం నుంచి కాపాడేటువంటి బాధ్యత బీజేపీ తీసుకుంటుందా? మరి ఇప్పుడు లడ్డూ ప్రసాదానికి జరిగినటువంటి అపచారం మీద బీజేపీ ఏ విధమైనటువంటి రేపు పొద్దున విచారణకు ఆదేశిస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటి అనేటువంటిది ఇప్పుడు వరకు చెప్పలే కేంద్ర ప్రభుత్వం. ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ప్రధానమంత్రి ఎక్కడా మాట్లాడలేదు. ఇది ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి అంశమైనా మాట్లాడటం అనేది కాదు. కేంద్ర ప్రభుత్వం వైఖరి ఏంటి, ఏం చేయబోతుంది, ఏం చేస్తుంది అనేది వాళ్ళు